హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ 6 అయితే అయిపోతుంది. అలా కిచెన్లో నుంచి ఇలా బాల్కనీలోకి వస్తే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక్క 5 మినిట్స్ అలా నిల్చొని వ్యూ అంతా చూస్తే రిలాక్సింగ్ అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు ఇంకో రెసిపీ చూపించబోతున్నానండి. ఇది కూడా వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఇది అందరికీ తెలిసిందే, కొత్తదైతే ఏం కాదు. వీట్ రవ్వ, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లైక్ ఆర్ కిచిడి ఏదైనా అనుకోవచ్చు. అండ్ గోధుమ రవ్వ అనేది వెయిట్ లాస్కి చాలా చాలా యూజ్ అవుతుంది. దీంట్లో మనం ఏవైనా వేసుకోవచ్చు. ముందు పల్లీలు, శనగపప్పు, లైక్ ఇష్టం ఉంటే ఎవరైనా ఆవాలు కూడా వేసుకుంటారు, కానీ నేను వేయలేదు. అండ్ వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసుకున్నాను. క్యారెట్, బీనీస్ వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో అవి లేవు, అందుకు నేను వేసుకోలేదు. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ చాలా మంచిది హెల్త్కి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా. అండ్ నేను ఇక్కడ పోపు చేస్తుంటే పక్కన వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. అంటే త్వరగా వెళ్ళాలి అనుకుంటే ఇలా ముందే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద పోపు చేసుకుంటే వాటర్ పోపు అవ్వగానే ఆ వాటర్ ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది. అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఎంతైతే రవ్వ తీసుకుంటామో దానికి సరిపడా వాటర్ తీసుకోవచ్చు. కొంతమంది పొడి పొడిగా తింటారు, వాళ్ళకి ఒకటికి సరిపోతుంది. లేదు కొంచెం మెత్తగా కావాలనుకుంటే 1కి 2 తీసుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతే అండి, సింపుల్గా చేసుకుని గోధుమ రవ్వ కిచిడి లైక్ ఉప్మా అసలు తింటే ఉంటుంది అండి, అంతే వేరే లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.